నమస్తే అవధాని. కొన్ని సందర్భాల్లో మీరు అత్యుత్తమమైన పనితీరు కనబరిచిన, యు ఆర్ ది బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు తీసుకున్న, యు మే లూజ్ యువర్ జాబ్. దీనికి కారణం మీరు కాదు, బయట పరిస్థితులు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అన్కంట్రోల్డ్ సిచ్యుయేషన్స్, కంట్రోల్డ్ సిచ్యుయేషన్స్ మీరు వాటిని నియంత్రించగలుగుతారు. అన్కంట్రోల్డ్ మీ చేతిలో ఉండదు. మీరు రోడ్డు మీద వెళుతూ ఉంటారు. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ డ్రైవర్, యూ డ్రైవ్ వెరీ కేర్ఫుల్లీ విత్ ఆల్ హెల్మెట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ ఇఫ్ సంబడీ హిట్స్ యూ ఫ్రమ్ బ్యాక్, చాలా బలంగా ఎవడైనా వెనకాల చూద్దామనుకోండి, మీ చేతిలో లేదు, యాక్సిడెంట్ అవుతుంది. యూ గాట్ ఎ జ్యూర్. సమ్టైమ్స్ ఇట్ మే బి వెరీ సీరియస్. సిమిలర్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ది మార్కెట్ యాజ్ వెల్. మీరు చాలా అద్భుతంగా పనిచేసిన ఏదో వచ్చిన మార్పు కారణంగా, ఎక్కడో ఏదో టెక్నాలజీ మార్పు కారణంగా ఇక్కడ మీ ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఏఐ కారణంగా చాలామంది ఉద్యోగాలు ఎట్ థ్రెట్, ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితిలో ఊగిసలాడుతుంది. ఈరోజు తెల్లవారు సమయం, ఈరోజు బుధవారం మే 20th 4 గంటలకి మెటా ఫేస్బుక్ యాజమాన్యం నుంచి ఒక 8,000 మందికి మెయిల్స్ వెళ్ళాయి. పింక్ స్లిప్, దట్స్ వాట్ దే కాల్ ఇట్. యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్. అంటే వాళ్ళు రాత్రి పనిచేశారు బాబు, పొద్దుటకి మీ సర్వీసులు అక్కర్లేదు, మీ జీతం సెటిల్ చేస్తున్నాం అన్నారు. ఏమైపోవాలి? ఆసియా, ఐరోపా, అమెరికా, ఈ 3 కాంటినెంట్స్లో ఉన్న చాలా దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ మెయిల్స్ తెల్లవారుసమున వెళ్ళాయి. వాళ్ళ ఉద్యోగాలు పోవడం అనేది వాళ్ళు పరిచయం కాదు. ఇది అంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఎనదర్ కంపెనీ హ్యాస్ సాక్డ్ అబౌట్ 2,000 పీపుల్. ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు చెప్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడి పెట్టడం కోసం ఖర్చులు తగ్గించుకుంటున్నారు. వాళ్ళకి ప్రస్తుతం వచ్చిన అవగాహన ఏమిటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడి పెడితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్, నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అనేది వాళ్ళకు వచ్చిన అవగాహన. ఇట్స్ ఎ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. సో when technology is getting advanced, we have to invest. ఈ కారణంగా మీరు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ కాగలిగితే, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఉద్యోగం దొరకచ్చు. మీరు టెక్నాలజీతో పాటు పరుగు పెట్టలేకపోయారు అనుకోండి, యు ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్. దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఫర్ ఎనీబడి. దీనికి పూర్వరంగంలో మా అనుభవం చెప్తాను. As a journalist, I think it's in 1998, I think 95, 97, something like that. ఆ పీరియడ్ అనుకుంటా. నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్నాను, నేను మా కొలీగ్స్ కొంతమంది. అప్పట్లో కంప్యూటర్స్ కొత్తగా వస్తున్నాయి, తెలుగు టైప్ చేసే కంప్యూటర్స్ మా ఆఫీసులో కూడా పెట్టారు. అవి పెట్టుతున్నప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, వీటిని నేర్చుకుంటేనే మీకు సర్వైవల్ ఉంటుంది, లేకపోతే ఉండదు అన్న ఇండికేషన్ అయితే వచ్చింది చాలామంది. కొంతమంది కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి భయపడ్డారు. ఎస్, సహజం. ఇప్పుడు చాలామంది కారు నేర్చుకోవడం అంటేనే భయం, మోటార్ సైకిల్ నడపడం అంటే భయం. అంటే కొంత మనం సైకలాజికల్గా మనకు ఉండే ఫియర్స్ ఒకటి. అండ్ నేర్చుకుంటే నేర్చుకోకపోతే ఓడిపోతావు. అంటే మనందరికీ ఉన్న ఇన్హెరెంట్గా ఉన్న ఒక భయం ఏమిటంటే, అసలు కాంపిటీషన్లోకి వెళ్ళడానికి భయం మనందరికీ. ఓడిపోతాము, అవమానం. ఓడిపోతే అవమానమే కాదు, కానీ అవమానం. మనం ఫెయిల్ అయితే అవమానం కాదు, బట్ వీఆర్ ట్యూన్డ్ లైక్ దట్ సైకలాజికల్. సో ఇప్పుడు ఏమైంది, ఆ రోజు సిస్టమ్ నుంచి, అంటే స్క్రిప్ట్ రాయడము, కంపోజ్ చేయడం, వీటి నుంచి కంపోజ్ చేయడం, సిస్టమ్ మీద పేజీనెట్ చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు సర్వైవ్ అయ్యారు.
అది అలవాటు చేసుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ నౌ. ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఏజ్, గెట్ రెడీ టు బి ట్రైన్డ్ బై ఏఐ, టు డీల్ విత్ ఏఐ. అలా అయితే మాత్రమే, అంటే అప్పుడు కూడా యూ మే నాట్ గెట్ ది జాబ్, అది ఎస్యూర్డ్ ఏం కాదు, కానీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ సర్వైవల్. ఎవరైనా సరే, టెక్నాలజీ ఎప్పుడు మారినా సరే, మనం దాంతో పరిగెడితే యూ విల్ బి అలాంగ్ విత్ ది జర్నీ. ఇఫ్ నాట్, యూ విల్ లెఫ్ట్ ది జర్నీ. దిస్ ఈజ్ ఎ సీరియస్ వార్నింగ్ దట్ ఈస్ బీయింగ్ గివెన్. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనకేం చెప్తున్నాయంటే, మార్పు వస్తోంది. ఆ మార్పుతో పాటు మారతారా, వెనకాల ఆగిపోతారా? ఇట్ ఈజ్ అప్ టు ది ఇండివిజువల్, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ ఏజ్తో సంబంధం లేదు, మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. కొత్తది నేర్చుకోవడానికి రెడీ కండి. రెడీ అయితే మాత్రమే యూ విల్ సర్వైవ్. ఇఫ్ నాట్, యూ విల్ పెరిష్.